దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ప్రియమైన వారలారా, మీకందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు. మంచిది. ఈ సమయములో మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. అంశం ఏంటంటే, ప్రభువు రాకడ సమీపముగా ఉంది. అపోస్తులైనటువంటి పేతురు గారు రెండవ పత్రిక రాస్తూ, మావలే అమూల్యమైన విశ్వాసము పొందిన వారందరికీ శుభమని చెబుతూ 3వ అధ్యాయము 2 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 12 వచనాల వరకు ఈ రీతిగా చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏలయనగా ప్రభువు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రములతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన లేఖన భాగములో మనం చూస్తే, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనంటూ ఉన్నాడు. ప్రేమ కలిగిన ప్రభువు ఇంకా రక్షణ పొందవలసిన వారి కొరకు కొందరు ఆలస్యమని ఎంచున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. తన రాకడను ఆలస్యము చేస్తున్నాడని గ్రహిద్దాం. ఆయన రాకడకు ముందుగా జరిగే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు యూదా భక్తుడు తన పత్రికలో రాస్తున్నాడు. ఆ అధ్యాయమంతా చదవండి. ఆ అధ్యాయము చదువుతూ ఉంటుంటే మనము చివరి దినములో ఉన్నామని అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము సంఘము ఎత్తబడుట, 7 ఏండ్ల శ్రమలు, ప్రభువుని రెండవ రాకడ, అంత్య తీర్పు, ఇలా ప్రాముఖ్యమైన విషయాలు తెలియపరుస్తూ ఉంటే ఆయన రాకడకు ముందుగా మనలను హెచ్చరించడానికి యూదా పత్రిక వ్రాయబడిందని వింటున్నటువంటి మీరేం చేయాలా? గ్రహించాలి. మీరు బాగుగా ఆలోచిస్తూ ఈ పత్రిక చదవండి. ప్రభువుని రాకడకు ముందుగా సంఘములో భ్రష్టత్వము ప్రారంభమవుతుంది అని ఈ పత్రిక చెబుతూ ఉంది. అందుకే యూదా పత్రిక 4వ వచనములో, ఒకే అధ్యాయం ఉంటుంది కదా, 4వ వచనములో మనం చదివితే, ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతురత్వమునకు దుర్వినియోగపరుచుచు మన అద్వితీయ నాథుడను ప్రభువైన యేసుక్రీస్తును
విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. చూడండి ఎంత చక్కగా ఇక్కడ వాక్యములో మనం చూస్తే, కొందరు రహస్యముగా ఏం చేస్తూ ఉన్నారంట, సంఘములో చొరబడుతున్నారు. భ్రష్టత్వము, మరి దేవుని కృపను కామతూరత్వమునకు దుర్యోగపరుస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ఈ పత్రికలో ముఖ్యాంశాలను మనం చూద్దాం. దెయ్యాలు వేదాలు వల్లిస్తాయన్నట్టుగా దైవభక్తుల వలె పైకి నటిస్తూ, దెయ్యముల వలె అంతరంగములో జీవిస్తూ, బహిరంగంగా ప్రసంగాలు చేస్తూ ప్రజలను మోసగిస్తూ ఉన్నారు. కుటుంబములను నాశనము చేస్తూ ఉన్నారు. దేవుని కృపను కామతురత్వమునకు దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. జాగ్రత్త. భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు ఎటువంటి భక్తుడైనా ఎక్కువసేపు కూర్చుండబెట్టి సంభాషించవద్దు, అసలు చేర్చుకొనవద్దు. అలాగే ఫోన్లో ఇతరులతో ఎక్కువగా సంభాషించద్దు, అసలు మాట్లాడవద్దు. ఏ పోస్టులు పెట్టవద్దు, ఏ కామెంట్స్ చేయవద్దు. అసలు జాగ్రత్తగా ఉండాలి. దేవుని పేరిట కొంపలు కూల్చే భక్తులు తయారవుతూ ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో ప్రేమించాడు. అయినప్పటికీ వారు దేవునికి అవిధేయులై కృతజ్ఞత లేని వారిగా జీవించారు. ఈ రోజుల్లో కూడా చాలామంది మేము దేవుణ్ణి నమ్ముకున్నామని చెబుతూ దేవుని నామమునకు అవమానకరముగా జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి వేషధారులను చూస్తున్నప్పుడు ప్రభువుని రాకడ చాలా సమీపముగా ఉన్నదని గ్రహించి ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. కామతూరతకు దూరముగా జీవించాలి. ఈ పాపముపై జయము రావాలంటే, ఇట్టి పాపముపై జయము పొందుకోవాలంటే ప్రతిరోజు ప్రార్థనలో ప్రభువుతో సమయం ఏం చేయాలి, మనము గడపాలి. ప్రార్థనలో ప్రభు సహాయము కోరాలి. ముఖ్యంగా విశ్వాసులైన యువతీ యువకులు, క్రైస్తవ సమాజము ఈ విషయములో జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భములో సొదొమ గొమొరాల గురించి మనం చూస్తే, ఆడ మగ భేదాలు లేకుండా అవాచ్యమైన కార్యాలు సొదొమ గొమొర ప్రజలు చేస్తూ వచ్చారు. తద్వారా నిత్యాగ్ని దండనకు గురయ్యారు. కొన్ని కాలేజీల్లో, హాస్టల్లో యవన బిడ్డలైనటువంటి వారు ఇటువంటి అవాచ్యమైన కార్యాలకు లోనవుతున్నారనేది వినికిడి మనం వార్తల్లో కూడా చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. జాగ్రత్త. శరీరములను అపవిత్రపరచుకొనవద్దు. మీ శరీరములు దేవుని ఆలయములని మరచిపోవద్దు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు, లేక మీరును పరిశుద్ధులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరు కూడా శరీరములను అపవిత్రపరుచుకోవద్దండి. మీ శరీరములు దేవుని ఆలయములని చేయండి, మీరు గుర్తించి ముందుకు నడవండి. ఇంకా ఈ అధ్యాయం యొక్క యూదా పత్రికలో మనం గమనిస్తే 3 జీవిత విధానములు మనకు అక్కడ కనబడతాయి. దేవుడు రాసి ఉంచి ఉన్నాడు. మొదటిగా మనం చూస్తే కయోను, రెండవదిగా బిలాము, మూడవదిగా కోరాహులు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మొదటిగా కయోను మార్గమును మనం చూస్తే కోప మార్గము,
అసూయ మార్గము, నరహత్య మార్గము. ప్రియమైన వారులారా, అంత్య దినములలో విశ్వాస కుటుంబాలలో కోపమనే పాపము విపరీతముగా తాండవిస్తూ ఉన్నది. తద్వారా భార్యాభర్తల మధ్య శాంతి సమాధానం ఉండడము లేదు. ఈ కోపము సులువుగా వారిని ఏం చేస్తూ ఉన్నది? జగడములకు ప్రేరేపిస్తూ ఉన్నాయి. బిడల మధ్య ఐక్యత ఉండడము లేదు. అలాగే సమాధానము కూడా ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళు పొందుకోలేకపోతుంది. దీనికి కారణం ఏంటంటే కోపము. కోపము సాతానీయ మార్గమని గ్రహించండి. అందుకే కోపపడుడు గాని పాపము చేయుకుడని బైబిల్లో వాక్యము చెబుతుందని. కోపపడవచ్చు అనుకోవద్దు. ఆ కోపము పాపముగా మారకూడదని గ్రహించాలి. కుటుంబములో శాంతి సమాధానము ఉండడము లేదంటే ప్రభువు రాకడ సమీపముగా ఉన్నదని గ్రహిద్దాం. అసూయ, దేవుని సేవలో కూడా అసూయ. ఒక సేవకునిపై ఇంకొక సేవకునికి ప్రేమ లేదు. సేవకులు దేవుని వాక్యము చెప్పవలసిన స్టేజీలపై ఒకరినొకరు ఏం చేస్తూ ఉన్నారు? విమర్శించుకొనుచుంటారు. ఇక ప్రేమ ఎక్కడిది? విశ్వాసులు విమర్శించుకుంటున్నారు. ఒకరినొకరు ఏం చేస్తున్నారంటే వారు బాగా పాడితే, వారు బాగా ప్రసంగిస్తే, వారు దేవుని వాక్యము శ్రద్ధగా వింటే ఇంకొకరికి ఏమొస్తున్నది? అసూయ కలుగుతూ ఉన్నది. ఒకరినొకరు ఎందుకు విమర్శించాలి? ఒకరు బాగుగా బోధ చేసిన, పాట పాడిన అసూయ ఎందుకు? ఇటువంటి లక్షణాలు ప్రభువుని రెండవ రాకడకు, ప్రభు రాకడకు సూచనలని గ్రహిద్దాం. నరహత్య. కయ్యూను ఏం చేశాడు? మొదటిగా కోప మార్గము, అసూయ మార్గం. మూడోది నరహత్య మార్గం. చూడండి, నరహత్య అంటే ఒక కత్తి తీసుకొని ఒకని పీకని నరకడం అవసరం లేదు. నీ తోటి సహోదరుని నిందించి ద్వేషించడమే నరహత్య. అందుకే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగములో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 21వ వచనం నుంచి కొన్ని వాక్యాలు మనం చదివితే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరహగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ సహోదరుని మీదికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించు అంటూ ఉన్నాడు. చూడండి, ఇతరులను దూషించడానికి మన నాలుకను అదుపులో పెట్టుకుందాం. సంఘములో జరిగేది ఇదే కదా. ఆరాధన జరిగినంత సేపు జరుగుతుంది, ఆరాధన అయిన తర్వాత ఇదే పని. దేవాస్తోత్రము నాయన. కాబట్టి ఎవరిని దూషించినా, ద్వేషించినా అది నరహత్యతో సమానము. ఇక రెండో వ్యక్తి ఎవరంటే బిలాము. బిలాము మార్గం ఎలా ఉందని మనం చూస్తే, డబ్బు కొరకు కకృత్తపడి దేవుని విరోధులతో చేతులు కలిపే మార్గం. సంఖ్యాకాండములో మీకు వీలైతే 22, 23, 24 అధ్యాయాలు ఒకసారి చదవండి. ఈ దినాలలో కూడా దేవుని సేవలో డబ్బు ప్రాముఖ్యత ఎంతో ఎక్కువగా కనబడుతుంది. విదేశముల నుండి డబ్బు సంపాదించువాడు కొందరైతే, డబ్బునకు కకృతిపడి అతనికి మీటింగులు ఏర్పాటు చేయడానికి అడ్డత్రోవలు త్రొక్కేవారు కొంతమంది. ఇటువంటి కార్యములు క్రైస్తవేతరుల మధ్య నవ్వుల పాలుగా తయారవుతూ ఉంది.
ఇటువంటి విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యపోకండి. ప్రభువు రాకడ దగ్గరగా ఉందని గ్రహించి జాగ్రత్త పడదాం. ఎవరు బిలాము మార్గములను అనుసరించద్దండి. ఇంకొక వ్యక్తి ఎవరంటే కోరాహు. కోరాహు అతని అనుచరులు దేవుని సేవకుడైన మోషేపై తిరుగుబాటు చేశారు. దేవునిపై తిరుగుబాటు చేసినందున వారిని భూమి మృంగివేసింది. ఈ దినాల్లో కూడా యథార్థవంతులైన దేవుని సేవకులపై తిరుగుబాటు చేసి చిన్న చిన్న సంఘాలు పెట్టి పోటీ పరిచర్యలు చేస్తున్నారు. వీరిని చూస్తున్నాము. కొంతమంది డిజిటల్ పరిచర్యలు పెట్టి చిన్న చిన్న సేవకుల్ని బాధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. యథార్థవంతులైన దేవుని సేవకులపై తిరుగుబాటు చేయవద్దు. నీ నోటిని అనవసరముగా ఉపయోగించి నష్టాన్ని కొనుక్కోవద్దు. ప్రియులారా, మిగిలిన వచనాలు మీరు ఆ యొక్క యూదా పత్రికలో మీరు చదివితే మరి ఆ దినాల్లో యూదా భక్తుడు రాసిన పత్రికలోని విషయాలు చాలా ఉన్నట్లుగా నెరవేరుతున్నాయి. ఇవి అంత్య దినములను గ్రహించి ప్రభువు రాకడకు మనం సిద్ధపడదాం. హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా మరి స్తోత్రం నిర్లక్ష్య ధోరణితో ఉండకుండా దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా తండ్రి, వందనాలు నాయనా. ఇంతవరకు ప్రభువా, అయా ప్రభు రాకడను గురించినటువంటి నాయనా విషయాలు మీరు మాతో మాట్లాడారు. యూదా పత్రికలో నా తండ్రి స్తోత్రము నాయన. అయా ప్రభు రాకడకు ముందుగా జరిగే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు భక్తుడు రాసి ఉన్నాడు నాయన. ప్రకటన గ్రంథములు మేము చూస్తే నా తండ్రి 7 ఏళ్ల శ్రమలు, సంఘం ఎత్తబడుట, ప్రభు రెండో రాకడ, అంత్య తీర్పులు, ఇవన్నీ నాయన అయా కనబడుతున్నాయి. అయితే నా తండ్రి దినాల్లో అయా నా తండ్రి సంఘములో భ్రష్టత్వము నాయన ప్రారంభమవుతున్నదని యూదాపత్రిక 4వ వచనములో ప్రభువా మీరు మాకు తెలియపరుస్తూ అయా మమ్ములను ప్రభువా నాయన అయా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ నాయన యూదాపత్రికలో అయా కయీను మార్గము, బిలాము మార్గము, నాయన కోరాహు అతని అనుచరుల మార్గము వలన నా తండ్రి ఎటువంటి నా తండ్రి నష్టము ఉంటుందో నాయన మాకు హెచ్చరికగా తెలిపారు. ఇటువంటివి నాయన స్తోత్రం కనబడుతున్నప్పుడు ప్రభు రాకడకు సమీపముగా ఉందని గ్రహించి నా తండ్రి స్తోత్రము నాయన ప్రభు దినపు రాకడ కొరకు కనిపెట్టుతూ నాయన దాన్ని కొరకై ఆశతో అపేక్షించుతూ నా తండ్రి జాగ్రత్త గలవారై ఉండమని మమ్మల్ని హెచ్చరించినందుకే నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. వాక్యం వింటున్న ప్రతి బిడ్డని అయా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి అన్ని విధములుగా నాయన నీకు నాయన ఇష్టలుగా మార్చి నా తండ్రి నీతి మార్గములో నడిపించుదువు గాక. బలహీనను స్వస్థపరచండి. ఎవరైతే నా తండ్రి నాయన అపవాది చేత శోధించబడుతూ ఉన్నారో అట్టి దుష్టునికి నాశనము కలుగును గాక. కృపా క్షేమములు నాయన ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొందమని కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదా మనకందరికి తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.